హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మాకు ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంది, ఏఎంహెచ్ తక్కువ ఉంది, మాకు పిల్లలు కలిగే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, యూజువల్గా ఆడవాళ్ళల్లో పుట్టిన తర్వాత నుంచి ఎగ్ కౌంట్ అనేది అలా తగ్గుతూ వస్తుంది. పుట్టినప్పుడు ఒక మిలియన్స్లో ఉండేది, దాని తర్వాత బాగా తగ్గుతూ ఒక హండ్రెడ్స్లో ఉంటుందన్నమాట. మెయిన్గా ఒక 35 ఇయర్స్ ఆ ఏజ్ తర్వాత నుంచి ఎగ్ కౌంట్ తగ్గడం అనేది బాగా పెరుగుతుంది. ఎగ్స్ అనేవి బాగా క్రమంగా తగ్గుతూ వస్తాయి. దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ కూడా తగ్గుతాయి. ఈ విధంగా చివరగా ఉండే ఎగ్స్లలో మనకి క్వాలిటీ అనేది కూడా ప్రాబ్లం అవుతుందన్నమాట. ఈ విధంగా ఏజ్ పెరిగే కొద్దీ న్యాచురల్గా ఇలా ఎగ్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. బట్ కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే, వాళ్ళ ఏజ్ ఒక 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నప్పటికీ కొంచెం ఎగ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్లో ఏమని చెప్తామంటే, మనము ప్రెగ్నెన్సీ కొంచెం తొందరగా ప్లాన్ చేసుకోమని చెప్తాం. మరి ఈ ఎగ్ కౌంట్ తెలుసుకోవడానికి మెయిన్గా ఏంటంటే, మనకి స్కాన్లో ఒకటి తెలుస్తుంది. మెయిన్గా మీరు డేట్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేయించుకున్నట్లయితే ట్రాన్స్వేజనల్ అల్ట్రాసౌండ్ అనేది ఉంటుంది. ఈ స్కాన్ ద్వారా మనకి మీకు రైట్ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, లెఫ్ట్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనకి ఐడియా వస్తుంది. డే 2న మీరు స్కాన్కి వెళ్ళాలి. దాంతోపాటు ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది మనకి, ఏఎంహెచ్ అనేది. యూజువల్గా దీని వాల్యూ అరౌండ్ ఒక 2 to 3 ఉంటుందన్నమాట. ఎవరికైతే ఈ ఏఎంహెచ్ అనే టెస్ట్ ఏ రోజైనా చేయించుకోవచ్చు మనం. మీకు 30 days ఆఫ్ పీరియడ్లో ఏ రోజు చేయించుకున్నా మనకు వాల్యూ అనేది తేడా అయితే ఏమీ ఉండదు, ఏ టైంలో చేసుకున్నా పర్లేదు. ఈ ఏఎంహెచ్ అనేది మనకి బాగా తక్కువగా ఉంటాయి, అంటే <1 నుండి అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.5, 0.6 ఇలా ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఈవెన్ ఇలా ఉన్న పేషెంట్స్ కూడా కన్సీవ్ అవుతారు, న్యాచురల్గా కూడా కన్సీవ్ అవుతారు. బట్ ఏంటంటే మనకు ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంది కాబట్టి ఇటువంటి పేషెంట్స్ని మనము ఏదో ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నట్లయితే తొందరగా కన్సీవ్ అవుతారనమాట. ఎవరికైతే ఈ ఎగ్ కౌంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందో, ఏఎంహెచ్ తక్కువగా ఉంటుందో, వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ప్రెగ్నెన్సీని ఐయుఐ కానీ ఐవీఎఫ్ ఏదో ఒక ట్రీట్మెంట్స్లో తొందరగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు తొందరగా ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.